హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మారేడు చెట్టు దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి కుడి చేతిలో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని అంటారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండానే కాయ కాస్తుంది. మారేడు కాయకు చిన్న కన్నం పెట్టి దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి ఎండలో ఎండబెట్టాలి. తర్వాత దాని నిండా విభూతిని నింపుకొని ఆ విభూతిని మాత్రమే అలంకరణకు ఉపయోగించుకోవాలి. ఇలా చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పెద్దలు అంటారు. మారేడు ఆయుర్వేదం నందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబీల్వ దళం ఉంటుంది. 3, 9గా ఉంటుంది. మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెను పట్టుకొని శివలింగం మీద వేస్తారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తాకితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నా 3 ఆకుల దళమును పట్టుకొని శివునికి పూజ చేసేవారు. మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతల చుట్టూ ప్రదక్షిణం చేసినంత పుణ్యం లభిస్తుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు మారేడు చెట్టు కింద శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టి పీటపై అతన్ని కూర్చోబెట్టి భోజనం పెడితే ఒకేసారి 1 కోటి మందికి భోజనం పెట్టినంత పుణ్యఫలం లభిస్తుంది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు నుండి వచ్చే గాలి కూడా అంత ప్రభావం కలది. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పువ్వులు అన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వవృక్షంలోని ప్రతి భాగము మానవాళికి ఉపయోగపడేదే. మారేడు దళము నీటిని, గాలిని దోషరహితం చేస్తుంది. అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు. ఆయుర్వేదములలో వాడు 10 మూలములలో దీని వేరు ఒకటి. ములలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది. బిల్వ ఆకుల కషాయం చేసి దానిలో కొంచెం తేనె కలుపుకొని తాగితే జ్వరం తగ్గుతుంది. ఈ కషాయము కడుపులోని అల్సర్స్ను కూడా తగ్గిస్తుంది. ఈ బిల్వ ఫలముల నుండి తీసిన రసంలో కొంచెం అల్లం రసం కలుపుకొని తాగితే రక్త సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. మారేడు పండ్ల వాసన ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనికి శరీరానికి చల్లదనం ఇచ్చే గుణం కూడా ఉంటుంది. సగం పండిన పండు జీర్ణశక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జును రోజు తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండును తింటే మోషన్స్ ఫ్రీ అవుతాయి. సగం పండిన పండును తింటే మోషన్స్ ఆగుతాయి. విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఆ గుజ్జును ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. మారేడు ఆకుల కషాయంలో నువ్వుల నూనెను కలిపి కాచి దానిని తలస్నానానికి ముందు రాసుకుంటే తలస్నానం తర్వాత వచ్చే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. ఈ విధంగా మారేడు చెట్టు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.